నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహిమ ఘనతకు అర్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం 89వ సంకీర్తన 24వ చరణం. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. కొమ్ము అంటే బలము, అధికారం అని అర్థం వస్తుంది. ఈ వచనం దావీదును గురించి వ్రాయబడింది. 89వ సంకీర్తన 17-17 చరణాలలో దేవుని ప్రజలు స్తుతి చెల్లించడానికి పిలిచే పిలుపును గుర్తించి ఆయన సన్నిధిలో సంతోషిస్తారు. యెహోవా తన దక్షిణ హస్తాన్ని పైకెత్తినప్పుడు ఆయన ప్రజలు హెచ్చింపబడతారు లేదా ఘనత నొందుతారు. దేవుని దయచేతనే ఇశ్రాయేలు ఘనతను, గౌరవాన్ని, గుర్తింపును పొందింది. కొమ్ము బలాన్ని, శక్తిని వర్ణిస్తుంది. దేవుడు తన నామాన్ని బట్టి అతను కొమ్ము అయిన దావీదును హెచ్చించాడు. 89వ సంకీర్తన 19వ చరణం. దేవుడు ప్రజల్లో నుండి ఎన్నుకున్న శూరుడు దావీదు. దావీదును ఎన్నుకొని హెచ్చించి రాజుగా అభిషేకించాడు. దీనిని మనం మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1-17 వచనాలలో మనం చూడవచ్చు. 89వ సంకీర్తన 3-4 చరణాలలో దేవుడు తన సర్వశక్తి గల నామమును బట్టి దావీదుతో చేసిన నిబంధనను నెరవేర్చాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నట్లు దేవుడు దావీదును గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలీయుల్ని తన జనుల మీద అధిపతిగా నియమించాడు. అంటే అతి హీనమైన వృత్తి నుండి దేశానికి నాయకత్వం వహించే ఉన్నతమైన స్థానానికి హెచ్చించాడు. దేవుని కరుణ, విశ్వసనీయత ఎప్పటికీ ఉండేవి, సుస్థిరమైనవి, శాశ్వతమైనవి. దేవుడు మనసు మార్చుకోడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. దావీదు దేవునికి అన్ని విషయాలలో సంపూర్ణ విధేయత కలిగి జీవించాడు. తనకెదురైన అన్ని పరిస్థితుల్లో దేవునినే ఆశ్రయంగా చేసుకుని దేవుడిచ్చిన ఆలోచన చొప్పున నడుచుకున్నందున తన చుట్టూ ఉన్నవారి దృష్టికి హీనంగా కనబడిన, గొర్రెలు కాచుకునేవాడిగా కనబడిన తగిన సమయమందు దావీదును హెచ్చించాడు. దావీదు వలె దేవుని దృష్టికి యథార్థంగా సంపూర్ణ విధేయత కలిగి నడుచుకుంటే తగిన సమయమందు మనలను హెచ్చించే దేవుడు మన దేవుడు. ఆమేన్.